ప్రకటించారు 5 పరిస్థితి ఏంటి అనేటువంటిది తెలియదు. మిగిలినటువంటి దాంట్లో 8 స్థానాల్లో నల్గొండలో సైదిరెడ్డి, వరంగల్లో ఆరూరు రమేష్, ఇప్పుడు ఖమ్మంలో కొత్తగా జలగం వెంగళరావును తీసుకొచ్చారు అనేటువంటిది ఒక చర్చ. అయితే పార్టీలో అంతర్గత చర్చ ఏం జరుగుతుందంటే, మెదక్లో రఘునందన్ రావుకు టికెట్టు తప్పించడం కోసం గతంలో వినోద్ రావు అనేటువంటి వెలమ అభ్యర్థిని ఖమ్మంలో ప్రవేశపెట్టారు. అక్కడ అది సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు జలగం వెంకట్రావును తీసుకొచ్చి ఖమ్మంలో ఒక వెలమ అభ్యర్థికి ఇచ్చాం కాబట్టి మెదక్లో వెలమకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, రెడ్లో ఇంకొవరికో ఇవ్వాలనేటువంటి పేరుతోటి రంజిత్ రెడ్డినో ఇంకొవరినో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి మెదక్లో రఘునందన్ రావుకు టికెట్ ఎగరగొట్టేటువంటి ప్రయత్నము రాష్ట్ర నాయకత్వంలో కొంత పార్టీ చేస్తుందనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. పార్టీలో సంబంధించినటువంటి వరకు ఆ బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అక్కడ ఖమ్మంలో వెలమకి ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఎంతమందికి వెలమలకి ఇస్తారు, ఒక్కరికే ఇస్తారు అనేటువంటిది ఒక చర్చ. కాబట్టి మెదక్లో రఘునందన్ రావుకి ఇవ్వకుండా అడ్డుకోవడం కోసమే అక్కడ జలగం వెంకట్రావును రంగంలోకి తీసుకొస్తున్నారని. ఎందుకంటే అంతకుముందు వినోద్ రావు కూడా వెలమనే, అందుకే తీసుకొచ్చారు. మధ్యలో గొంగూర వెంకటేశ్వర్లని ఒక డాక్టర్ను తీసుకొచ్చి పాపం ఆయనను పార్టీలు చేసుకొని టికెట్ ఇస్తామని ఆశ పెట్టేసి ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేసిరు. అది పోయింది. ఇప్పుడు జలగం వెంకట్రావుని తీసుకువస్తే ఇక్కడ రఘునందన్ రావును అవుట్ చేయొచ్చు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతున్నది. మరి ఎట్లా దాన్ని చూసుకోవాలి ఏంటి అనేది తెలియదు కానీ